కాపు కులస్తుని సీఎం చేయాలి. ఇది తాజాగా కాపు పోరాట సమితి అన్నటువంటిది చేసినటువంటి డిమాండ్. కాపు కులస్తుని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని కాపు రిజర్వేషన్ పోరాట సమితి చైర్మన్ చలమల్ల ప్రసాదరావు అన్నారు. 2 ఏళ్ళు ఎలాగూ చంద్రబాబు సీఎంగా చేశారు కాబట్టి 15 ఏళ్ళు కూటమితో కలిసి ఉంటామని చెప్తున్న పవన్ కళ్యాణ్ని తక్షణమే సీఎం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే 2029లో పవన్ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించాలన్నారు. విషయం మీద తేల్చి చెప్పడానికి ప్రభుత్వానికి 3 నెలలు గడువిస్తున్నామని స్పష్టం చేశారు. విజయవాడలో నైలాపురం హోటల్లో బుధవారం ప్రసాదరావు విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం కాపుల్ని వాడుకుని అవసరం తీరాక కరివేపాకులా తీసేస్తుందని ధ్వజం ఎత్తారు. మహారాష్ట్రలో మరాఠీలకు 10% రిజర్వేషన్ కల్పించినట్టు ఆంధ్రప్రదేశ్లో జనాభా ప్రాతిపదికన కాపు బలిజ తెలగ ఒంటరి కులాలకు 12% రిజర్వేషన్ కల్పించాలన్నారు. బీసీల మాదిరి కాపులకు కూడా కాపు రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. ఇందులో భాగంగా ఈ నెల 27న అన్ని కలెక్టరేట్లో వింత పత్రాలు ఇస్తామని చెప్పారు. భవిష్యత్తులో పవన్ సీఎం చేయాలనే నినాదంతో కాపు చైతన్య యాత్ర చేపడతామన్నారు. ఈ విషయంలో అవసరమైతే ప్రధాని మోడీని కూడా కలుస్తామని చెప్పారు. 2024 మేనిఫెస్టోలో కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన అంశాన్ని ఈ ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోలేదన్నారు. 14-24 ఎన్నికల్లో కాపులు పెద్దన పాత్ర పోషించారని పవన్ చెప్తే 99% మంది ఓట్లు వేశారన్నారు. గత 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం కాపులకు చేసింది ఏమీ లేదని చలమల ప్రసాదరావు మండిపడ్డారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అడగాలి కానీ మధ్యలో వీళ్ళెవరు? ఈ సంఘాల పేరుతో వచ్చేసేసి అక్కడ కూటమిలో ముందుగానే చాలా క్లియర్ 21 సీట్లు వచ్చినటువంటి వాళ్ళని సీఎం చేస్తారా, 135 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు సీఎం అవుతారా? ముందుగా ఒప్పందం కావాలా? అక్కడ నేను సీఎం కానని ముందే చెప్పేశాడు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే 15 నెలలు అంటున్నాడు. మధ్యలో ఈ కులాన్ని తీసుకొచ్చి వీళ్ళు పబ్లిసిటీకి తప్పించి అది కూడా వైసీపీ వాళ్ళు ప్రమోట్ చేస్తారు దాన్ని. కొన్ని వైసీపీ ఇస్తుందా కాపులకి? రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనవసరమైనటువంటి కులరాగడ సృష్టించి కులం పట్ల వివాదం సృష్టించడం తప్పించి నెగిటివ్ కామెంట్లు చేయించుకోవడం తప్పించి ఏమన్నా ఉంటుందా?